వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టెక్సాస్ నుంచి వలసదారుల విమానం 205 మంది భారతీయులు స్వదేశానికి. తిరుపతి డిప్యూటీ మేయర్ టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించిన వీఆర్లు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించాలని నినాదాలు. అసలే పెళ్లిళ్ల సీజన్, కొండెక్కిన బంగారం ధరలు, ఏం చేయాలి? వివిధ దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించిన అక్రమ వలసదారులను ట్రంప్ తిరిగి పంపించేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ వంతు వచ్చేసింది. భారత్కు చెందిన 205 మంది అక్రమ వలసదారులతో యుఎస్ మిలిటరీ విమానం టెక్సాస్లోని శాన్ అంటోనియా నుంచి ఇండియాకు బయలుదేరింది. కాగా అక్కడ 18,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు భారత్ యుఎస్ గుర్తించాయని ఇటీవల బ్లూంబర్గ్ న్యూస్ పేర్కొంది. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. ఆయనకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది సభ్యులు ఓటు వేయగా, అటు నందిగామ మున్సిపల్ చైర్పర్సన్గా టీడీపీ అభ్యర్థి 10వ వార్డు కౌన్సిలర్ మండప కృష్ణకుమారి ఎన్నికయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులను కాదని ఈమెకు పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ముట్టడికి వీఆర్లు యత్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా స్పందించాలని నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక వైపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పిల్లల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,050 రూపాయలు పెరిగి 78,100 రూపాయలకు చేరింది. 24 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర 1,150 రూపాయలు పెరగడంతో 85,200 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు వచ్చి 1,000 రూపాయలు తగ్గి 1,06,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు నడుస్తున్నాయి. వారిద్దరికి కీలక పదవులు ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఐకానిక్ బ్రిడ్జికి లైన్ క్లియర్, నెలాఖరులోగా టెండర్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై ప్రాజెక్ట్. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు? అసెంబ్లీ వాయిదాపై హరీష్ రావు ఫైర్. మాజీ సీఎం కేసీఆర్కు ప్రధాని మోదీ సంతాప లేఖ. మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక పదవులు ఇచ్చారు. శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్ సత్యవతి రాథోడ్, శాసనసభలో పార్టీ విప్స్ కేపీ వివేకానంద గౌడ్ను నియమించారు. ఈ మేరకు కేసీఆర్ నిర్ణయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర నేతలు కలిసి స్పీకర్కు వెల్లడించారు. కృష్ణానదిపై 1,082 కోట్లతో కేంద్రం చేపట్టే ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఈ నెలాఖరులోగా టెండర్లు ఖరారు కానున్నాయి. తెలంగాణలోని సోమశిల అనగా మల్లేశ్వరం, ఆంధ్రప్రదేశ్లోని సంగమేశ్వరం వరకు నదిలో 2 పిల్లర్లపై 1.77 కిలోమీటర్ల బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఈ డబుల్ స్టోర్డ్ బ్రిడ్జిలో పైనుంచి వాహనాలు వెళ్తాయి. సెకండ్ ఫ్లోర్లో గ్లాస్ రోడ్డు ఉంటుంది. ఈ వంతెన వల్ల హైదరాబాద్, తిరుపతి మధ్య దూరం 80 కిలోమీటర్లు తగ్గనుంది. అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించిన కాసేపటికే వాయిదా వేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయడం ఏంటి? కేబినెట్ సమావేశం కొనసాగుతుందని, సబ్జెక్టు నోట్సు సిద్ధం చేయలేదని, సభను వాయిదా వేయాలని శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదం. నాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు, నేడు ప్రభుత్వంలో ఉన్న ప్రిపేర్ కాలేదు, ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు అంటూ ఎద్దేవా చేశారు హరీష్ రావు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రధాని మోదీ లేఖ రాశారు. కేసీఆర్ సోదరి సుకులమ్మ మరణం పట్ల ప్రధాని సంతాపం ప్రకటించారు. సోదరి మరణంతో బాధలో ఉన్న కేసీఆర్కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు మోడీ. సోదరి జ్ఞాపకాలు మీ నుంచి ఎన్నటికీ దూరం కావని అన్నారు. ఆ బాధ నుంచి త్వరగా కోలుకుని ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని లేఖలో ఆకాంక్షించారు. ప్రధాని మోదీ లేఖ రాసిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ ఎక్స్లో జత చేశారు.
సరిగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.